జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. మల్హర్ మండలం కొండంపేట గ్రామ శివారులో విద్యుత్ షాక్కు గురై తండ్రి కొడుకు మృతి చెందారు. కాటారం మండలం గంగారం గ్రామానికి చెందిన కట్టుకోల బాపు 48 ఏళ్లు, ఆయన కుమారుడు కట్టుకోల మనోజ్ 23 ఏళ్లు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇక నిన్న సాయంత్రం తమ వ్యవసాయ పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లిన తండ్రి కొడుకు రాత్రి అయినా ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పొలానికి వెళ్లి చూడగా బోరు మోటార్ వద్ద విద్యుత్ షాక్కు గురై మృతి చెందినట్లుగా గుర్తించారు. సమాచారం అందుకున్న కొయ్యూరు పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మహదేవ్పూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒకే కుటుంబంలో తండ్రి కొడుకు మృతి చెందడంతో గంగారం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాద ఘటన. మల్హర్ మండలం కొండపేట గ్రామ శివారులో విద్యుత్ షాక్కు గురై తండ్రి కొడుకు మృతికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్లో అందిస్తారు. చంద్రశేఖర్. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తమ పొలం వద్ద ఉన్న బోరు వద్దకు వెళ్లి పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్లిన తండ్రి కొడుకులు ఇద్దరు కూడా కరెంట్ షాక్ తో మృతి చెందడం అయితే చోటు చేసుకుంది. ముఖ్యంగా ఇటు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గంగారం గ్రామానికి చెందిన కొట్టకోళ్ళ బాపు, కొట్టకోళ్ళ మనోజ్ అనే ఇద్దరు తండ్రి కొడుకులు కొండంపేట శివారులో తమ వ్యవసాయ భూమికి నాటు పెట్టేందుకు వారు వ్యవసాయ భూమికి నీళ్లు పెట్టాలని వారు పొలానికి వెళ్లారు. నిన్న సాయంత్రం ఆ మోటార్లు ఆన్ చేసి కొద్దిసేపు పొలం దగ్గర ఉండి ఇంటికి రావాల్సి ఉంది. అయినా కానీ వారు తిరిగి రాత్రి ఇంటికి రాలేదు. అర్ధరాత్రిగా ఇంటికి రాలేదని కుటుంబ సభ్యులు ఒక పక్క వాళ్ళు ఆవేదన చెందుతూ తెల్లారే ఆ పొలం వద్దకు వెళ్ళడం జరిగింది. పొలం వద్దకు వెళ్ళిన వారికి అక్కడ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా బోరుబావిని పట్టుకొని మృతి చెంది విగత జీవులుగా మారిన సన్నివేశాన్ని చూసి మొత్తం ఆ కుటుంబ సభ్యులు శోక సముద్రంలో మునిగిపోయారు. తండ్రి కొడుకులు ఇద్దరు కూడా పొలం పనుల్లో వారు కరెంట్ షాక్ తో మృతి చెందడంటే కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు, దుఃఖంలో మునిగిపోయారు. అంతేకాదు ఈ యొక్క సంఘటన తెలుసుకొని పోలీసులు కూడా పొలం వద్దకు వెళ్లి ఆ తండ్రి కొడుకుల మృతదేహాలను కేసు నమోదు చేసుకొని ప్రస్తుతం అయితే మహదేవ్పూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్ట్ మార్టం అనంతరం తిరిగి కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. తండ్రి కొడుకులు ఇద్దరు కూడా పొలం పనులకు వెళ్లి మృతి చెందిన వార్త అయితే గ్రామ వ్యాప్తంగా కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. ఆ ఇద్దరు కూడా ఎంతో మృదు స్వభావాలు, గ్రామంలో అందరితో మంచిగా ఉండే వ్యక్తులు వారు కరెంటు షాక్ తగిలి మృతి చెందారన్న వార్తతో అయితే ఆ గ్రామం మొత్తం కూడా విషాద ఛాయలో అలుముకున్నాయి. చక్రి. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.